కరీంనగర్ మున్సిపల్ పరిధిలో ఓటర్ లిస్టుల్లో అనేక తప్పులు దొర్లాయని వెంటనే వాటిని సవరించాలని మాజీ నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పొరపాట్లు దొర్లాయని పేర్కొన్నారు. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లో వచ్చాయని అన్నారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లు కూడా అనుకూలంగా లేవన్నారు. ఇది ఒక రాజకీయ కుట్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఓటర్ లిస్టును మార్చడంలో కూడా అదే చేయి చాచి డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎంత అన్యాయం అంటే కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలు అవుతున్నాయంటే అధికారులకు మాత్రం పండగ వాతావరణం వచ్చింది. ఏది చేసుకున్నా హవానే నడుతుంది. ముఖ్యంగా బైఫర్గేషన్ ఆఫ్ డివిజన్స్ అని పెట్టినప్పుడే అప్పుడే ఇష్టానుసారంగా చేసినారు. దరఖాస్తులు మారుస్తామన్నారు, మార్చిన పాపన అసలే పోలే. మరి ఎందుకు ప్రజల దగ్గర దరఖాస్తు తీసుకున్నారో నాకు అర్థం కాలే. దాని తర్వాత ముఖ్యంగా ఓటర్ల పోలింగ్ స్టేషన్లో కూడా ఒక్కొక్క ఓటు పోయి ఓటు వేయాలంటే కిలోమీటర్ దూరంకు దాకా నడుచుకుంటూ పోయే పరిస్థితిని కల్పించిండ్రు. ఒక శాస్త్రీయ పద్ధతిని పాటించలే. ఇంకొక విషయం ఏంటంటే అసలు వాళ్ళకు తెలియదు ఎట్లా చేయాలనేది. ఒక ముసాయిదాను రిలీజ్ చేసిండ్రు. దాంట్లో కొన్ని అబ్జెక్షన్స్ చెప్పమన్నారు. కానీ ఎవ్వరూ అబ్జెక్షన్స్ మొన్న మీరు చూసిన గంగుల కమలాకర్ గారి ఓట్లు తీసి వేరే డివిజన్లో వేయడం జరిగింది. మనకేంటంటే ఒక రాజకీయ నాయకులకు మా ఓట్లు ఉన్నాయా లేవా, మా కుటుంబాల ఓట్లు ఉన్నాయా లేవా అని చూసుకునే ఆలోచన ఉంటుంది కాబట్టి అంత మట్టుగా చూసుకున్నారు. కానీ ఓటర్ లిస్ట్ కనుక మేము వెరిఫై చేస్తే కరీంనగర్ నగరం నడిబొడ్డినున్న సిక్వాడి సంబంధించిన ఓట్లు తీసుకుపోయి 64 డివిజన్ అంటే 4 డివిజన్ల తర్వాత కలిపినారు. ఇప్పటికి మార్చలే. ముసాయిదాలా కరెక్ట్ ఉంటుంది, ఫైనల్ లిస్ట్లో మాత్రం పేరు తీసేసిండ్రు. మావాడు న్యాయవాది కాబట్టే నా ఓటు ఉందా అని వెరిఫై చేస్తే తీరా దొరకలేదు. దొరకకపోయేవారు గారు ఇది ఎందుకు దొరకలేదని తీరా వేరే డివిజన్లలో వెతికితే 64 డివిజన్ల ఇక్కడ ఓట్లు అక్కడికి వెళ్ళిపోయాయి.